ఇక తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై జేఏసీలో చర్చించాక స్పందిస్తామన్నారు కోదండరాం. ఎవరి ఒత్తిడితోనూ జేఏసీ పనిచేయదన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. మేనిఫెస్టో అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో తెలంగాణ విద్యావంతుల వేదిక సమావేశానికి హాజరైన కోదండరాం మీడియాతో మాట్లాడారు. జేఏసీలో మేమందరం కూడా అంతర్భాగం కాబట్టి జేఏసీలో ఉన్న ఒక మంచి సంప్రదాయం ఏంటంటే ఏదన్నా ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ కూడా ఇంకా జేఏసీలో ఉన్న అన్ని సంఘాలతో నేను ఫోన్లో కొంతమందితో మాట్లాడినా ఖచ్చితంగా అందరం కూర్చొని మేము మాట్లాడిన విషయాలు కూడా వాళ్ళు అందరూ చూస్తారు, తెలుసుకుంటారు. అన్ని విషయాలు ఆలోచించిన మీదట అందరం కలిసి ఈ వ్యాఖ్యలకు ఎట్లా ప్రతిస్పందించాలని నిర్ణయించుకుంటాం. ఆ మేరకు జేఏసీలో మాట్లాడుకున్నాక రేపు మా ప్రతిస్పందనను తెలియజేస్తాం.